హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను కొత్తిమీర, పచ్చిమిర్చి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చడి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనకు అప్పుడప్పుడు జ్వరంగా ఉండి తినడానికి ఏ తిన్నా రుచిగా ఉండదు కదండీ! అప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని. అక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి. కారం కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉండవు, కొన్ని పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి కదండీ! కారం చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ నేను మీడియం కంటే తక్కువ పెట్టుకున్నాను. ఒకసారి మూత పెట్టుకోవాలండి, లేకపోతే అవి పేలుతాయి కదా పచ్చిమిర్చి. ఒకసారి మూత పెట్టుకుంటూ ఉండాలి. కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. అంటే కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి, ఎందుకంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా పచ్చిమిర్చి పైన కలర్ మారుతుంది కదా, ట్రాన్స్పరెంట్ అవుతుంది కదా, అలా వేయించుకుంటే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాను. అంటే బాగా కడుక్కున్నాను. కొద్దిగా మట్టి అలాంటిది ఉంటుంది కదండి, ఒక 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను. అదే గిన్నెలో వేసుకుంటున్నాను కొత్తిమీరను. మరి కొత్తిమీర ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి. జస్ట్ కొద్దిసేపు అలా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని తీసేసుకోవాలి అంతే. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇష్టమండి, టమాటోస్ లేకున్నా పర్వాలేదు, కానీ నేను ఒక 2 టమాటోస్ వేసుకుంటున్నాను. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకున్నాను పొట్టు తీసి. టమాటోస్, చింతపండు మగ్గిపోయాయి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను, 1/4 టీ స్పూను. కలర్ గురించి, కొంచెం కలర్ బాగుంటుందని. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకోవాలి. కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలండి. టమాటాలు ఇక్కడ బాగా మగ్గిపోయాయి. నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయట్లేదండి. ఉట్టి పచ్చిమిర్చి, చింతపండు, టమాటో తీసుకున్నాను. ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అంటే కొంచెం బరకగా పట్టుకోవాలండి. అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. మరి పేస్ట్లా చేసుకోవద్దు. చూడండి ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. అంటే బరకగా ఉండాలి కొద్దిగా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పోపు గురించి ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కదండి. ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఇష్టం అండి. నేను ఇక్కడ మినపప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 5-6 ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచి వేసుకుంటున్నాను. పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక 4 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. కలుపుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే పోపు మాడిపోతుంది. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ ఇష్టం అండి. ఎవరికైనా ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. గార్లిక్ వేసాం కదా, టేస్ట్ బాగుంటుంది. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటో కొత్తిమీర పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఒకసారి కలుపుకోవాలి బాగా పోపులో వేసినాక. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి ఇంకా టేస్ట్గా ఉండాలంటే నేను ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేస్తే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంతేనండి, కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయ్యింది. ఒకసారి మీరు ట్రై చేయండి.